వరంగల్ గోల్డ్ నెంబర్ 1 మరి పోస్టర్ రిలీజ్ కోసం వచ్చాం. ఈ గోల్డ్ నెంబర్ 1 సినిమాకి మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి అండి. ఒక కథని, ఒక స్క్రీన్ ప్లే, ఒక దర్శకత్వం, ఒక నిర్మాతగా 4 దశావతారాలకు ఎత్తినటువంటి మహానుభావుడు బోడపాటి కృష్ణ గారికి ఈ సినిమా గురించి 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ సినిమా అనేది ఒక కథ, ఒక సీను అనేది చాలా హైలైట్గా అద్భుతంగా తీశాము. ఈ సినిమాలో బలమ సినిమాలో నటించినటువంటి కొమరమ్మని ఈ సినిమాలో హీరో తల్లిగా మొగలయ్యని కొమరమ్మని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూసే కొద్ది సినిమా అనేది ఇంట్రెస్ట్గా ఒక అద్భుతంగా ఉంటుంది. ఒక నిధి అన్వేషించడం, పూర్వకాలంలో ఉండే జనంలో ఉండే నిధిని ఇప్పుడున్న వారసత్వం అనేది ఆ నిధిని అన్వేషించడం, ఆ నిధి కోసం పోయే పోరాటాన్ని అడవిలో కానీ ఎక్కడ కానీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు యావజన ప్రపంచంలో అందరూ కలిసి ఈ సినిమా చూడాలని, మా సినిమాను ఆదరించాలని అందరినీ కోరుతున్నాము. సో ఇప్పుడు మనతో ఉన్న కొమరమ్మ, మొగలయ్య చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా గోల్డ్ నెంబర్ 1 అనే మూవీలో చాలా అద్భుతంగా చేశారు. సినిమాలో నటించేటువంటి కొమరమ్మ, మొగలయ్య గారు ఇద్దరు వచ్చారండి. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అలాగే సినిమాలో నటించారు, మళ్ళీ ఈ గోల్డ్ నెంబర్ 1 లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మీ యొక్క అభిప్రాయం ఏమిటి? గోల్డ్ నెంబర్ 1 గురించి. ఈ గోల్డ్ నెంబర్ 1లో వీంచుతో నటిస్తున్నాము. బలగం సినిమాలో లాస్ట్ సాంగ్ పాడిన వాళ్ళము ముగిలయ్య గారు, కోరమ్మ గారు. మా దుగ్గొండి, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలము. మరి మళ్ళీ ఈ గోల్డ్ నెంబర్ 1లో మేము సినిమా నటించాము. చూసేవాళ్ళు ప్రజలంతా చూసి ఆనందించాలి. బ్రహ్మాండంగా ఉంటుంది. మరి స్టోరీ బాగుంటుంది. చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలి. అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి పేరు పోయిన మొగలయ్య గారు, బలగం మొగలయ్య గారు, బలగము కోరమ్మ గారు మేము నటించాము. మీరందరూ చూడాలని మీకు తల వచ్చి ధన్యవాదాలు చేస్తున్నాము. మేడం చెప్పండి, ఈ గోల్డ్ నెంబర్ 1 గురించి మీ అభిప్రాయం ఏమిటి? మేము బలగం సినిమాల లాస్ట్ సాంగ్ పాడిన దుగ్గొండి మొగిలి కొమరమ్మని. మరి గోల్డ్ నెంబర్ 1లో మరి మేమిద్దరము తల్లిగా తండ్రిగా నటించాము. ఘోరమైన బాధ ఉంటుంది, ఏ కష్టము. మరి బలగం సినిమా ఎట్లా ఉన్నదో మరి అట్లా ఆ సినిమా వల్ల ఈ గోల్డ్ నెంబర్ సుతా ఆ సినిమా సుతా అట్లే ఉంటుంది. ఇంత అద్భుతం. ఘోరమైన బాధ ఉంటుంది, ఘోరమైన కష్టకాలం ఉంటుంది. మరి పాటలు ఉంటాయి, అన్ని విధములు ఉంటాయి. మరి చూసేవారు మళ్ళా చూడాలి. అందరికీ నా తల వచ్చి ధన్యవాదాలు చేస్తున్నాను. మీరు బలగంలో సినిమాలో పాడపడారు కదా, మా కోసం ఒక పాట వచ్చిన చరణం పాడి వినిపిస్తారా? ఒక్క పాట పాడుతున్నాను. గోల్డ్ నెంబర్ 1 సినిమాలో తల్లిదండ్రి మరణమైతే తల్లిదండ్రి ఇద్దరు మరణమై ఉన్నారు. మరణమయ్యే ముందు ఆ పిల్లలు పాఠశాల పోయి ఇంటికి వచ్చారు. వాళ్ళు ఘోరమైన పేద కుటుంబం అయితే తల్లిదండ్రి మరణమైతే ఇద్దరు పిల్లవాళ్ళు పాఠశాలకి వెళ్ళి ఇంటికి వచ్చి ఘోరమైన బాధలు ఉన్నారు. అమ్మా అమ్మా లేచి ఒక్కసారి నాకు అన్నం పెట్టమ్మా, అమ్మా ఒకసారి మాట్లాడమ్మా, అమ్మా నాతో మాట్లాడమ్మా. నేను పోయినప్పుడు బిడ్డ కొడుక నువ్వు అటు పోయి ఇటు తిరిగి వచ్చే వరకే నేను అన్నం వంటి ఉంచుతాను అని అన్నావమ్మా. అమ్మా ఒక్కసారి లేచి మాకు అన్నం పెట్టమ్మా అని బిడ్డ తల్లి పక్కలో కూర్చొని అల్లాడుతున్నాడు. తల్లి పక్కలో కూర్చొని కొడుకు అల్లాడుతున్నాడు. అడవి రాసిన వెన్నెలోలే హాయన బతుకు ఎటు దోసాలయేనమ్మాయిగనే వీసేదు. ప్రేమంతా రాసినాడో తల్లంతా నోమినాదో. బ్రహ్మ రాచిన రాత తప్పదు నా రాత ఫలమా. తల్లి
నోవినలో ఉదపదు భారత పలపా. అమ్మా అమ్మా అన్నయ్య మన అమ్మెనక బలగం లేరన్న, బాపెనక బలగం లేరన్న. అన్న మనం ఎక్కడ పోదాం అన్నని కొడుకు బిడ్డ అల్లాడుకుంటూ అడవిల నుంచి పోతున్నారు. చెల్లెలా చెల్లె నువ్వు ఎందుకు బాధపడుతున్నావమ్మా? బిడ్డని పిలువ. మన తల్లిదండ్రి లేకుండా, అమ్మెనక బలగం లేకుండా, బాపెనక బలగం లేకుండా చెల్లెలా ఎక్కడన్నా వెళ్ళిపోయి, ఏ ఊరికన్నా వెళ్ళిపోయి కూలినారి వేసుకుంటా నాతో నా చెల్లె, నిన్ను నేను చదువుకుంటా బంగారు తల్లి. అమ్మా నిన్ను కూలినారి వేసుకొని సాదుకుంటాను చెల్లెల, ఎవరికన్నా జీతం ఉండైనా సాదుకుంటాను చెల్లెల. ఏడవకు బంగారు తల్లి ఎన్ను తీరా ఉన్నానమ్మా. ఎడవకు బంగారు తల్లి ఎన్ను తీరా ఉన్నానమ్మా. తల్లి లేకుండా గాని తండ్రి లేకుండా గాని, తల్లి లేకున్నా గాని తండ్రి లేకున్నా గాని, ఏ బాధ వచ్చినా గాని నిన్ను నేను చదువుకుంటా. ఏ బాధలు వచ్చినా గాని నిన్ను నేను చదువుకుంటా. ఏడవకు ఏడవకు చెల్లె బంగారు తల్లి ఎన్ను తీరా ఉన్న బంగారు తల్లి. శరదీసే వారే లేరు, ఓదాచే వారే లేరు. ఏడవకు బంగారు తల్లి నా తోడా చెల్లె, ఏడవకు బంగారు తల్లి బంగారు తల్లి. చెల్లెలా నీకు నీవారు ఎవరు లేకుండా నేను సాదుకుంటాను చెల్లెలని. అన్నా చెల్లెలు ఘోరమైన బాధలో అడవిలో పోతుంటే అన్నా నాకు నడవ చేతన ఉండలేదన్నా. అన్నా రాళ్ళు దాటి కోర్లు పలుకుతున్నాయన్నా. అన్నా ఈ అడవిలో మనకి ఎవరు లేరు కాదన్నా, మనం ఎక్కడ వెళ్ళిపోదామని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అమ్మలారా మీరు పుట్టడు బాగల్ల వద్దరు ఆ పిల్లారమ్మా. సక్కనెత్తుకుంటానమ్మా అన్నము తినబెడతానమ్మా. సంకటెత్తుకుంటా సల్లే అన్నము తినబెడతానమ్మా. కన్ను కన్నున ఏడవకమ్మా నీ కోసం చూడాలేను. కళ్ళు కళ్ళుల ఏడవకమ్మా నీకోసా చూడాలేను. తల్లి లేకున్నా తండ్రి లేకున్నా నీ తోడ పుట్టిన ఉండనమ్మా. అన్నా అన్నా చిన్ననా అన్నా అన్నా మనమిద్దరము ఆగమైన మనుషులు. ఏడవకమ్మా ఏడవకమ్మా బంగారు తల్లి ఎన్ను బంగారు తల్లి. చెల్లెలా నువ్వు ఏడ్చిన ఏడిపించకమ్మా. అమ్మా థ్యాంక్ యూ. నెంబర్ 1 సినిమా తీశారు కదా, సెంటిమెంట్ సినిమాలు కూడా సన్నివేశాలు కూడా ఉన్నాయి అన్నారు. మీరు తీసిన ఆ ఒక సన్నివేశాల్లో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పగలుగుతారా? గోల్డ్ నెంబర్ 1 సినిమాలో చాలా ఆనందం అనిపించాలి, సంతోషం అనిపించాలి. మహాఘోరమైన బాధ, కష్టకాలం, మహాశక్తిని మాకెంతో సంతోషం అనిపించాలి. తల్లి పాత్రలో నేను నటిస్తే పిల్లలు వచ్చి అమ్మ అమ్మకు అన్నం పెట్టమని ఆ పిల్లలు అంటే, బిడ్డ కొడుక మీరు పాఠశాల ఇంటికి వచ్చే వరకే మీ బాపు సరుకు తెస్తాడు, అన్ని విధముల సరుకులు తెస్తాడు, అన్నం వండి పెడతాను అని నేను అన్న కాడ ఎంతో ఆనందం. పిల్లలు చూద్దా అమ్మ మాకు ఆకలిస్తున్నారమ్మా అని వాళ్ళు గిన్నె మూత తీసి చూసే కాడ ఎంతో ఆనందం, ఎంతో కష్టం అనిపించాలి, బాధ అనిపించాలి, ఘోరమైన బాధ అనిపించాలి. అప్పుడు ఫైనల్గా ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇటు ఉందన్నారా? సినిమా బిడ్డ అవుతారు, ఘోరమైన కష్టకాలం మంచిగా నడుస్తారు. ఈ సినిమా చూసే వారికి చూద్దా కంటికి నీళ్ళు వస్తారు. ఘోరమైన బాధ, కష్టగల సినిమా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.